కలిసి శాంతియుతంగా వాళ్ళ కుటుంబానికి ప్రార్థన. మరొకసారి ఇటువంటి పాస్టర్లకి ఇటువంటిది అన్యాయం జరగకూడదని రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3 జిల్లాల్లో ఈరోజు ఈ శాంతియుతమైన ర్యాలీ జరుగుతూ ఉంది. అందులో భాగంగా కావల్లో అన్ని చర్చిలతో కలిపి కథం దొక్కి క్రైస్తవులంతా ఐక్యతతో పాస్టర్లు మరొకసారి జరగకూడదు, ఇటువంటి అన్యాయం జరగకూడదు. ఆ క్రైస్తవుల లోటు తీర్చడానికి ఎవరు లేదు, దేవుడే మనకు తెలిపిస్తాడు. అయినప్పటికీ దోషులను క్షమించమని పగడాల పాస్టర్ గారి ప్రవీణ్ భార్య శాంతియుతంగా చేయమన్నారు. వారిని క్షమించేస్తున్నాయి. అదే క్రైస్తవత్వం. మేము చెప్పే మార్గం మంచి మార్గమే మేము చెప్పేది. మారమని బలవంతం ఏం లేదు. ఈ ప్రేమను సాధిస్తున్నాం. ఇప్పుడు దోషులు శిక్షించమని కోరుతున్నాం ప్రభుత్వ వారిని. మీరు కూడా సహకరించి, పాత్రికేయులు కూడా సహకరించి మాకు అండగా నిలబడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పరిశుద్ధ దినం, ప్రభు దినం, ఆదివారం రోజు గత వారంలో క్రైస్తవుల పట్ల జరిగిన అన్యాయమైన దుర్ఘటన సంఘటన గురించి కావలి పట్టణ వాసులందరూ, క్రైస్తవ సమాజం అంతా, క్రైస్తవులమంతా ఐకమత్యంగా ఉన్నామని తెలియజేయటకు ఈరోజు క్రైస్తవుల్లో ఆనిముత్యం వేదాంత ధోరణిలో క్రైస్తవత్వాన్ని తెలియజేస్తూ, క్రైస్తవులంటే శాంతియుతులు, క్రైస్తవులు అంటే మతం మారడం కాదు మనసు మార్చుకోవడం అని, మనసు మారిన క్రైస్తవుడికి పరలోక రాజ్యం ఉంటుందని అనేక చోట్ల డిబేట్లు చేసి అనేక మంది దగ్గర మంచి ఆనిముత్యమైన మాటల ద్వారా క్రైస్తవ గ్రంథాన్ని, పరిశుద్ధ లేఖనాన్ని, బైబిల్లోని అంశాల ద్వారా ప్రజల్లోకి అందరినీ మార్పు చెందడానికి ప్రయత్నం చేస్తున్న శ్రీ పగడాల ప్రవీణ్ కుమార్ గారిని ఈ నెల 24వ తారీఖున అర్ధరాత్రి 11:30 సమయంలో దిక్కులేని శవంగా రోడ్డు ప్రక్కన పడి ఉండడం చూసిన తర్వాత క్రైస్తవ్యమంతా ఆశ్చర్యానికి లోనైంది. అక్కడున్న పరిస్థితుల ప్రభావం చూసినట్లయితే, అక్కడున్న పరిస్థితిని చూసినట్లయితే, ఆనవాళ్ళు చూసినట్లయితే, ఆయన చేసిన ప్రయాణాన్ని బట్టి, చూసిన ఫుటేజీలను బట్టి అయితే ప్రవీణ్ కుమార్ గారిని హత్య చేసి తీసుకొచ్చి అక్కడ వేసినట్లుగా అందరూ భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ క్రైస్తవంలో కక్షకు కక్ష కట్టడం క్రైస్తవుని యొక్క పద్ధతి కాదు. ప్రభువు యేసుక్రీస్తు వారే శిలువ మరణాన్ని పొందబోతున్న మరుక్షణంలోనే వీరేం చేస్తున్నారో క్షమించమని, తనను శిలువ వేసిన వారిని క్షమించిన తండ్రి బిడ్డలు మేమందరం. అటువంటి పరిస్థితుల్లో ప్రవీణ్ కుమార్ కుటుంబం తరఫున కూడా ఆయనకు అన్యాయం జరిగినా, ఆయన ఎటువంటి బాధలో మరణించినా ఆయన రక్తం ఈరోజు దేవుడితో మాట్లాడుతుంది. ఆయన జరిగిన అన్యాయాన్ని బట్టి ఈరోజు క్రైస్తవ లోకమంతా కళ్ళు తెరుచుకొని మన రాబోయే రోజుల్లో క్రైస్తవం అంటే మనసు మార్చే విధానంలో శాంతియుతంగా మేము చెప్పేవాళ్ళమే కానీ హింసకు ప్రలోభనించేవాళ్ళం కాదని తెలియజేయటకు ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం మరి ఏ కుటుంబానికి జరగకూడదని ఆయన యొక్క మరణంలో ఉన్న అనుమానాలు గవర్నమెంట్ వారు మా మంచి బుద్ధితో, మంచి జ్ఞానంతో, దేవుడిచ్చిన శక్తితో, ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు కూడా మాకు న్యాయం చేస్తారని, ఆయన కుటుంబం పట్ల అనుమానితముగా ఉన్న మరణం అందరికీ సంభవిస్తుంది. ఆ మరణం గురించి కాదు, అన్యాయమైన మరణం. అటువంటి మరణం సంభవించినప్పుడు అందరూ కలిసి ఏకకట్టుగా ఉండడం చాలా అవసరం. కాబట్టి ఈరోజు కావాలి క్రైస్తవులకు పుట్టినెళ్ళు కావాలి. ఈరోజు క్రైస్తవులందరూ కలిసి ఆయన జరిగిన అన్యాయం పట్ల ఈ శాంతియుత ర్యాలీ చేస్తూ రాబోయే రోజుల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్లో అది హత్యగా తేలితే ఎటువంటి నాయకులైనా కానీ వారికి చట్టపరంగా శిక్ష పడేలాగా సహాయం చేయమని గవర్నమెంట్ వాళ్ళకి అభ్యర్థిస్తూ ఈ ర్యాలీ చేస్తున్నాం. జై యేసురాజుకి. Oh,